వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పర్ఫెక్ట్గా బీనీస్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ బీనీస్ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ పలావ్లో కానీ సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 కిలో బీనీస్ని తీసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 ముక్కల అల్లం వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక ప్యాన్ని తీసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న బీనీస్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బీనీస్ ముక్కలు మసాలా బాగా అంటేలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 నిమిషాలు బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 8 నిమిషాలు ఉడికించాలి. 8 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే బీనీస్ బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు కర్రీ మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొత్తిమీరని తీసుకున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.